ఆధ్యాత్మికంగా కేశవస్వామి వారికి చక్కగా పునఃప్రతిష్ఠా మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. పేకేరు వాళ్ళు అదృష్టవంతులు. మనం అందరం చక్కగా కీర్తన చేద్దాం. కూర్చోండి, ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చోండి. మన దగ్గర ఫైర్ ఉండాలి, కానీ చైర్ ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి కదా. మరి మా చిన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే, రోడ్డు మీద తెరగట్టి సినిమా వేస్తే అట్టలు తెచ్చుకుని, లేకపోతే గోని పట్టాలు తెచ్చుకుని సీట్ రిజర్వ్ చేసుకుని ఇది నా ప్లేస్ అని, అవన్నీ గొప్ప రోజులు. ఇప్పటికీ మీరు ఆ జోష్ కొనసాగిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మధ్యాహ్నం మన పోస్ట్ మాస్టర్ గారి ఇంట్లో భోజనం చేసి 4 అడుగులే కదా వాళ్ళ ఇంటికి, అలా వస్తుంటే చెట్లు ఎండిన ఆకులు కింద పడుతుంటే శబ్దం వచ్చింది. ఎండిన ఆకుల శబ్దం కూడా వినబడుతుందంటే ఆ ఊరు ఎంత బాగున్నట్టు, ఎంత ప్రశాంతంగా ఉన్నట్టు. అలా ఉండాలి. పల్లె అంటే ఇలా ఉండాలి. చాలా సంతోషం. అందరూ చక్కగా కూర్చుని భజించేద్దాం. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. అబ్బా ఎంత బాగుంది అసలు. హరే కృష్ణ చెప్పాలి కూడా మరి. హరే కృష్ణ. మైక్ వాడకూడదు, ఒక మైకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ కేశవస్వామి భగవానికి. మరి మనం భజన చేద్దాం, అల్లరి చేయకూడదు, కూర్చోండి. ఏమైనా ఈ ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు చూసారా, శబ్దం చేయట్లేదు, గోల లేదు, గాలి లేకపోవచ్చు, మీకు గోల లేదు. చాలా సంతోషం. చాలా చక్కగా అందరం భజన చేద్దాం. మాధవ కేశవ మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర విష్ణు శ్రీధర మాధవ కేశవ మధుసూదన దామోదర 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 నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష హరి సంకర్షణ అదోక్షజ దామోదర దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష హరి సంకర్షణ అదోక్షజ నరసింహ హృషీకేశ నరసింహ హృషీకేశ నగదరాతి విక్రమ నరసింహ హృషీకేశ నగదరాతి విక్రమ శరణాగత త్రాణ శరణాగత త్రాణ జయ
జయ సేవే శరణాగత త్రాణ జయ జయ సేవే మాధవ కేశవ. చాలా బాగా పాడుతున్నారు, అలాగే పాడండి. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన. పద్మావతి బాలాజీ భగవాన్ की, श्री स्वामी की, श्री श्रीदेवी भूदेवी समेत श्री केशव स्वामी भगवान की, పేకేరు గ్రామ మహిళా భక్త బృందకి. మీరు లేకపోతే నిల్లు కదమ్మా, ఇక్కడంతా తల్లులు ఫుల్లు, మీరు లేకపోతే నిల్లు. నిజం కూడా, సరదాగా అనడం కాదు, నిజం కూడాను. అమ్మ లేకపోతే జగత్తుందా అమ్మ? అందుకని మీరు బాగుండాలి. నిన్న శ్రీశైలంలో ఉన్నాం, ఇలా మీలాంటి తల్లులు ఆ లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు గుర్తుపడతారు కదా, స్వామి మీ వీడియోలు చూస్తాం అది ఇది వాళ్ళు అలా అంటూ ఉంటే నేను చెప్పాను, అమ్మ మేము మాట్లాడాలంటే మీలాంటి తల్లులు ఉంటేనా? అవునా కదా. ఒక అమ్మ కడుపున జన్మించి అమ్మ యొక్క పాలన చేత లాలన చేత ఈ దేహం తయారైతే నేను అంటున్నాం మనం. అమ్మ లేకపోతే నేను ఉందా, ఈ నేను ఉందా చెప్పండి. కాబట్టి ఏం మర్చిపోయినా అమ్మను మాత్రం మర్చిపోకూడదు. అమ్మలాంటి భాషను మర్చిపోకూడదు, అమ్మలాంటి మాతృభూమిని మర్చిపోకూడదు. ఇదే శాస్త్రం చెప్పింది. మనం అందరం చాలా చక్కని వాతావరణంలో ఈ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో కొబ్బరి చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో, కేశవస్వామికి దగ్గరగా పంచాగ్నుల మధ్యలో పంచాహ్నికంగా చేయబోయేటువంటి కేశవస్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో మనం పాల్గొనడం మనందరి భాగ్యం, మనందరి సౌభాగ్యం. దీన్ని మనం కొనసాగించి వచ్చే తరానికి ఇవ్వాలి. ఏదో అల్లరి చేసేసి జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోవడం కాదు. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి జ్ఞానము అనేటువంటి ధనాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇతరులు అంటే మన యొక్క స్నేహితులు, బంధువులు, ఇంటివారు. ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఓ తల్లి ఎలా ఉండాలో భారతీయ స్త్రీని చూసి ప్రపంచం నేర్చుకుంటుంది. ఎందుకంటే ఈ దేశంలోనే ఓ శివాజీ జన్మించాడు. ఆయన్ని తయారు చేసింది ఎవరు? వాళ్ళ అమ్మ పేరు జియాబాయి. ఎప్పుడైనా కృష్ణుణ్ణి నేరుగా కృష్ణుడు అనేయం మనం. ఏమంటాం? చేరియ సోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు, చేరియ సోదకు శిశువితడు. ఎవరి కొడుకు? యశోద కొడుకు. మరి ఇప్పుడు మనం కేశవస్వామి దగ్గర ఉన్నాం, ఆయన గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మనం చక్కగా నాన్న ఫోన్లు అవి మోగకుండా వాగకుండా చూడండి. నాకు కూడా ఫోన్ ఉంది, కానీ 365 రోజులు ఇది సైలెంటు, నేను వైలెంట్. ఇది ఎప్పుడు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ రోజే ఫోన్ ఎత్తాలని నియమం ఏం లేదు నాకు. నిన్న అలా మిస్డ్ కాల్ ఉంటే ఎవరండి మీరు అని ఫోన్ చేశాను. ఆయన జనవరి 5వ తారీఖు ఫోన్ చేశారు. నిన్న ఫిబ్రవరి 12. స్టేషన్కి వస్తున్నాను కదా, ఆ గ్యాప్లో ఈ బ్యాలెన్స్ పూర్తి చేద్దామని చేశాను. ఆయన ఎవరంటే మా బాల్యంలో మేము లైబ్రరీకి వెళ్తే, ఏమయ్యా పైన అట్ట నడిపేశావు, ఈ మూల పడైపోయి అని వచ్చేవాడు లైబ్రేరియన్ గారు. ఆయన ఎక్కడో వెతికి మాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే, అందుకని మీ నెంబర్ అక్కడక్కడ
వెతికి పట్టుకున్నాను అన్నా. చాలా సంతోషం అండి. ఎందుకంటే చదవడం అనేది చాలా గొప్ప లక్షణం. నాకు ఇప్పటికీ చదువుతాను, ఆ చదివే లక్షణం ఉందండి, చదువు అంటే ఇష్టం ఉందండి అన్నో చేద్దాం. అమ్మో, ఆహా, ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి ఈ తల్లులందరికీ. ఒక జోక్ చెప్తాను మీకు, తర్వాత అటు వస్తాను. ఒక అతను లావుగా ఉన్నానండి, తగ్గాలి, ఏం చేయాలి అంటే డాక్టరు డైట్ చెప్పాడు. ఉదయం 2 పళ్ళు, గ్లాస్ పాలు, మధ్యాహ్నం 2 పుల్కాలు, గ్లాస్ మజ్జిగ, రాత్రి 2 పళ్ళు, గ్లాస్ పాలు, ఇలా ఏదో చెప్పాడు. వీడు వెళ్ళిపోతూ, ఏమండి ఇవన్నీ భోజనానికి ముందా తర్వాత అన్నాడు. అలా మనం, మీరు చెప్పింది ఏ బుక్ అని తెలియదు కదండి, ఫేస్బుక్ అనుకున్నామండి, అందుకే చెయ్యెత్తాం అనరుగా. ఫేస్బుక్ చేతులు కాదు కదవి. రోజు చదవడం వలన మనకి తత్వంతో సంబంధం ఏర్పడుతుంది. మనం మన పుస్తకాలే కాదండి, ఇతరుల మస్తకాలని నాశనం చేసేటువంటి ఇతర మత గ్రంథాలు కూడా మనం చదవాలి. విషయం ఎక్కడుందో, విషయం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన కార్యక్రమం ఇక్కడ కేశవ స్వామికి జరుగుతుంది. అక్కడ ఏమేమి వాడుతున్నారు? నెయ్యి, కర్రలు, గంధం లాంటి చెక్కలు. ఆ నెయ్యి కూడా కర్ణాటక నుంచి, అది కూడా పాలు కాచి పెరుగు చేసి మజ్జిగ చేసి వెన్న తీసి అలా చేసిన సహజ సిద్ధమైనటువంటి నెయ్యి. అలాగే ఈ కార్యక్రమం ప్రతిష్ఠ 17 ప్రతిష్ఠ. ఈ చూసారా ఈ అలంకారం? ఒకసారి తీనాను శివశంకర్, ఎంత బాగుంది, పైన ఎంత చక్కగా ఉంది మండపం. అద్భుతంగా, ఆనందంగా, రమ్యంగా అలంకరించారు. కాషాయ వర్ణ శోభితంగా, కాషాయ ధ్వజాలతో చాలా బాగుంది. ఈ అలంకరణ చేసిన వారికి గట్టిగా, ఎందుకంటే రస్యాహ స్నిగ్ధాహ అన్నారు. అంటే మనం తినేది తినడానికి మాత్రమే బాగుంటాం కాదండి, చూడడానికి కూడా బాగుండాలి. అలాగే మనం కూర్చునే స్థలం కూడా. మరి మనం ఒక 11 సార్లు ఓంకారం చేద్దాం చక్కగా. మరి బియ్యం బస్తాలు నిలబెట్టింది, ఎక్కడనే బియ్యం బస్తాలు చెప్పరా? అది అర్థమైందే. మనకు మామూలుగా ఎప్పుడైనా కుర్చీ కానీ బల్ల కానీ దొరికి ఏం చేస్తాం? ఇలా పాడేస్తాం. బత్త పాడేది వెనక, బత్తాల పాడేయకుండా నిలబెట్టండి. చక్కగా దీర్ఘంగా ఓంకారం చేద్దాం. ఒకసారి గాలి పీల్చుకుని వదిలేయండి. ఓంకారం సూర్యుని లోపల ఉండే కాంతిలో కూడా ఓంకారమే ఉందని సైంటిస్టులు కూడా ప్రకటించారు. ప్రణవ సర్వవేదేషు అన్నారు కృష్ణ భగవాన్. అంటే అన్ని వేదాలు అందులోంచి వచ్చినాయి. కాబట్టి ఓంకారం ఒక్కటి చెప్తే చాలా రోగాలు పోతాయి. మీరు ఎవరైనా చంటి పిల్లల తల్లులు ఉంటే, పిల్లవాడు ఊరుకోపోతే వాడిని ఎత్తుకుని అంటూ ఉండండి. వాడు చక్కగా ఆ వైబ్రేషన్కి చక్కగా నిద్రపోతారు. చక్కగా చెప్దామా? జై శ్రీరామ్. ఇక్కడ ఎవరో మిరపకాయ బజ్జీలేరు. ఏంటది? మిరపకాయలేనా, బజ్జీలు కదా? ఎంత ఆశ పెట్టారు మీరు. పెట్టినా నేను తిన్నాను కూడా, హాస్పిటల్ కదా, మరి నాకు అన్యాయం చేస్తున్నారు ఎక్కడ అనుకున్నాను అన్నమాట. ఎందుకంటే మేము రాత్రులు తినం, మరి ఆకలి వేసిన పాలు మాత్రం తాగితే అది దొరికితే అంతే, లేకపోతే ఇదిగో జలమే మా బలం.
అంతే. అయితే అన్యాయం జరగట్లే మాకు నన్ను చక్కగా. అలాగే ఈ చేతులు రెండు, ఇగో ఈ చూపుడు వేలు బొట్టన వేలులో పెట్టండి. పెట్టేసి ఈ బొట్టన వేలు మీద మిగిలిన 2 వేళ్ళు పడుకోబెట్టండి. ఇప్పుడు ఈ చేతిని ఇలా చక్కగా మోకాల మీద పెట్టండి. పెట్టి నడుము చక్కగా నిటారుగా పెట్టి, మీరు బాసిమట్ట వేసినా వేయకపోయినా అలా ఉండి మోకాళ్ళ మీద పెట్టండి. చక్కగా దీర్ఘంగా మనం ఓంకారం చేద్దాం. ఎన్ని రోగాలు పోతాయి. మనకున్నది యోగా, మనం పోగొట్టుకోవాలి రోగా. మనం ఉండాలి బాగా. ఆ లోపల మిరపకాయలు బాగా వేగా. చూసారా, అసలు మామూలుగా లేదు. రైట్. ఓ అందరూ చెప్పాలి నాతో. ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. श्री केशव स्वामी भगवान की जय श्री राम। जय श्री राम।